దానికోసం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కోసం గత ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇక్కడ తక్కువ రేటుకు మనం విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఆ విద్యుత్తును వాడుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు ఇవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళు కేవలం అగ్రిమెంట్ చేసుకోవడమే. కేసీఆర్ గారు కళ్ళు మూసుకొని సంతకం పెట్టాలి. కళ్ళు మూసుకొని సంతకం పెట్టాలి. కానీ కళ్ళు మూసుకొని సంతకం పెడితే వచ్చే కమిషన్ రావైనకు రూపాయికి వచ్చేదాన్ని 6 రూపాయలకు కొంటున్నాడు పక్క రాష్ట్రాలతో. రూపాయికి వచ్చే కరెంట్ దానికి పోయి 6 రూపాయలకి 7 రూపాయలకు కొంటున్నాడా, కమిషన్లు వస్తాయాడా? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇవాళ 5 యూనిట్లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 4000 మెగావాట్ల విద్యుత్ మనకు అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని 5 యూనిట్లు ప్రారంభించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. పూర్తి బడ్జెట్ కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానిలో 11,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం ఆల్రెడీ. మిగతా వాటికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవి అగ్రిమెంట్ జరిగితే మళ్ళా 21,000 కోట్ల రూపాయల నిధులు వస్తాయి అగ్రిమెంట్ జరిగితే. మరి దీనికి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించలే. పక్క రాష్ట్రం నుంచి కొన్నది విద్యుత్ అదనంగా ఎక్కువ రేటు పెట్టి. మరి కాంగ్రెస్ పార్టీ నిన్న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఈ 3 యూనిట్లకు మీరు సహకరిస్తారా, సహకరించారా? మళ్ళీ మీరు కూడా కేసీఆర్ లెక్కనే పక్క రాష్ట్రం దగ్గర సేమ్ అదే పందాన్ని కొనసాగిస్తూ కమిషన్లు కక్కుర్చుపడి అధిక రేటుకు విద్యుత్ కొంటారా? నేను మళ్లీ కొడుతున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఈ 3 యూనిట్లకు సహకరించండి. ప్రారంభోత్సవానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. 21,000 కోట్ల రూపాయలు మనకు వస్తాయి. ఈ 5 యూనిట్లు ప్రారంభమైతే మనకు తక్కువ రేటుకే విద్యుత్ వస్తుంది. ఈ ప్రజల మీద అదనం భారం పడది. మీరు జేబులోకి ఇస్తలేరు పైసలు, అవి ప్రజల పైసలు. అవి ఇక్కడ అవకాశం ఉంటే కూడా కొనకు వాడుకోకుండా పక్క రాష్ట్రాల నుంచి, చిన్న చిన్న రాష్ట్రాల నుంచి కమిషన్ కక్కుతుపడి అడ్డగోలు విద్యుత్ కొంటే ఇది ఎక్కడ న్యాయం? దాని మీద కనీసం శాసనసభలో చర్చ లేదు, దాని ప్రస్తావన లేదు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరణ సిద్ధంగా ఉంది. మీరు కూడా అదే కమిషన్ కక్కుర్తి పడితే ప్రజలు తిరగబడతారు. మరి దాంతో పాటు 1,350 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ నిర్మాణం చేసినాం బీబీనగర్ లో. 500 కోట్ల వ్యయంతో రైల్వే వ్యాగన్ వరాలింగ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్, దానిలో కోచ్ కూడా ఉన్నది. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఉంటుంది. దానిలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారు. దాని అది కూడా ఉంది. దానిలో ఇలా 899 కోట్లతో గిరిజన యూనివర్సిటీ. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో గతంలో రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తే కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడానికి కూడా సహకరించలేదు. ఇప్పుడు స్థలం కేటాయించారు, వెంటనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది 899 కోట్ల రూపాయలతో. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ కు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కొడుకు ఇంకా అహంకారం దగ్గర తినప్పుడు గట్టిగా మాట్లాడినట్టు కాళేశ్వరంలో ప్రశ్నలు తిట్టినట్టు కూడా. ఇలా టెక్స్టైల్ పార్కు సిరిసిలో ఏర్పాటు చేయాలని ఈయన ఇంకా దోస్తు ఇద్దరు మాట్లాడతారు. 2 దోస్తులు అసలు ఇప్పుడే మా దోస్తులు 2 దోస్తులం అని చెప్పి. మరి అప్పుడు నువ్వు స్థానిక శాసనసభ్యుని, నువ్వే షాడో సీఎం, నువ్వు చెప్పిందే వేదం. మీ అయ్యకంటే నువ్వే ఎక్కువనే, అధికారం అంతా నీదేనే. మరి వరంగల్ టెక్స్టైల్ పార్క్స్ పెట్టినప్పుడు నువ్వు సిరిసిల్ల పెట్టాలి. ఎందుకు కోరలే కేంద్రాన్ని? నువ్వు కోరుతా, నీ ప్రభుత్వం కోరుతానే కదా కేంద్రం వరంగల్లో ఏర్పాటు చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము సిరిసిల్ల పెట్టాం, వరంగల్లే పెడతామన్నావా? అప్పుడు ఏడవా? నీ బుద్ధి ఏడవా? నీ తెలివి ఏడవా? అప్పుడు మరి ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ దోస్తే కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మరి నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో సిరిసిల్ల గురించి, వస్త్ర పరిశ్రమ గురించి ఎందుకు ప్రస్తావన లేదు? రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో సిరిసిల్లలో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 9 మంది చనిపోయారు పడి. ఈ మధ్యలో 14 మంది. మరి ఎందుకు మాట్లాడలే? సిరిసిల్ల ప్రస్తావన ఎందుకు రాలే? 2 దోస్తులు చెప్పాలి, వాళ్ళు 2 దోస్తులు. అలా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఇది అసాధ్యం అని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఆ ప్రభుత్వం మారగానే వాళ్ళు మరుగుతున్నారు, వీళ్ళ ప్రభుత్వం రాగానే మళ్ళీ వీళ్ళు
దాని నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళు. అప్పుడు ఎందుకు సాధ్యం కాదని చెప్పారు మీరు ఉన్నప్పుడు క్వాలిటీ ఉండదు,